ఫస్ట్ రోహిత్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో కింద కామెంట్ చేయండి, వీడియోకి లైక్ చేసి. ఈరోజైతే మనోడు అదరగొట్టాడబ్బా. ఎందుకంటే ఒక టాస్క్ ఉంటుంది, ఆ టాస్క్ పక్కన పెడితే అవతల టీం వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఏది, ఫైర్ కార్డ్ ఉంది వాళ్ళ దగ్గర. సో మనోడి రోహిత్ టీంకి ఫైర్ కార్డ్ లేదు. బట్ మనోడైతే గాల్లో పేర్చే ఒక టాస్క్ ఉంటుంది, అంటే బాక్సెస్ని పేర్చేది. ఆ టాస్క్ మాత్రం మనోడైతే అద్దరగొట్టాడు. లాస్ట్ ఛాన్స్ వరకు జస్ట్ ఒక బాక్స్లో మిస్ అవుతుంది, కానీ మనోడైతే అద్దరగొట్టాడు. అవతల టీం వాళ్ళకి ఫైర్ కార్డ్ ఉంది, అంటే హెడ్ స్టార్ట్ అనమాట. అంటే వాళ్ళకి ఆల్రెడీ 3 బాక్సెస్ ఆల్రెడీ ముందు పెట్టేసి ఉంటారు. వాళ్ళు జస్ట్ పెట్టాల్సింది మూడు సంథింగ్, 3 వెళ్ళండి. మనోడికి మాత్రం ఫస్ట్ నుండి పెట్టుకుంటూ రావాలా. బట్ మన రోహిత్ అయితే అద్దరగొట్టేసి మొత్తం నింపేశాడు. లాస్ట్ ఒక్క బాక్స్లో మిక్స్ అవుతుంది. ఫైర్ కార్డు ఉండేవాళ్ళు విన్ అవుతారనమాట. విన్ అవుతారు ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ 3 కార్డులు ఉన్నా కూడా రోహిత్ వాళ్ళ దగ్గరికి వరకు వచ్చాడంటే మీరు అర్థం చేసుకోండి రోహిత్ కెపాసిటీ. ప్రతి టాస్క్లో అర్ధరగొడుతున్నాడు అబ్బా. బిగ్ బాస్ సీజన్ 10లో రోహిత్ అయితే ఖచ్చితంగా ఉంటాడు. అంటే ఫస్ట్ కంటెస్టెంట్, సెకండ్ కంటెస్టెంట్ పక్కన పెడితే మనోడైతే పక్క ప్లేస్ అనమాట. సో కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీరైతే కామెంట్ చేయండి రోహిత్ అని. ఎంతమంది ఉన్నారో తెలుసుకుందాం రోహిత్ ఫ్యాన్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి మాట్లాడుకోవాలా. ఈరోజు జడ్జెస్ మరి ఓవర్ యాక్షన్ అనిపించింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు, ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఇస్తున్నారు, ప్రతి ఒక్కరికి అందరూ మాట్లాడుకుంటున్నారు, గొడవ పడుతున్నారు. బట్ ప్రియా విషయానికి వస్తే ప్రియాకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వట్లా. తను ఏం మాట్లాడినా నవదీప్ కౌంటర్ వేస్తాడు. శ్రీముఖి మొహం మీద మాట్లాడుతుంది. ఎట్లా అంటే ఏదో చీదరించుకున్నట్టు, చిరాకు పడినట్టు. తనైతే చాలా చులకనగా అయితే ఈరోజు ఘోరంగా చూసినారు అబ్బా. పాపం ప్రియా విషయంలో అయితే అందరికైతే ఛాన్సెస్ వచ్చినాయి, మాట్లాడే ఛాన్సెస్ గంటలు విన్నారు. కానీ ప్రియా విషయంలో మాత్రం వీళ్ళు వినడానికి అసలు వినట్లేదు. ప్రియా ఏమైనా ఏం మాట్లాడుతుంది అట్లీస్ట్ వినట్లేదు. మనోళ్ళే ఈ జడ్జెస్ మరి ఓవర్ యాక్షన్ అనిపించింది ప్రియా విషయంలో అయితే. ఈరోజు అయితే పాపం ప్రియా కొంచెం అంటే తనది టాస్కులు ఇవన్నీ పక్కన పెట్టండి, అట్లీస్ట్ నన్ను మాట్లాడే ఛాన్స్ ఇవ్వట్లేదు అబ్బా ఈ జడ్జెస్. చాలా బాధాకరమైన విషయం ప్రియాంక విషయంలో అయితే ఈరోజు. సో ఇదన్నమాట. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. బాగి అయితే ఏడ్చేస్తారు లాస్ట్. బాగి గారు ఏడ్చేసినారు కదా, బట్ ఏడవక ముందు ఫస్ట్లో తను రోహిత్ని టార్గెట్ చేసింది. అన్నవసరం అనిపించింది. ఎందుకంటే రోహిత్ని టార్గెట్ కాదులే కానీ అదే ఒకటి ఉంటుందబ్బా. నువ్వు వీళ్ళకన్నా గొప్పనా కాదా, ఎవరి గురించి అనుకుంటున్నావు అంటే అవతల పర్సన్ని నువ్వు అతనికన్నా నేను గొప్ప అనేసి నువ్వు ఏదైనా చెప్పుకో అంటే ఒక ఎంచుకో అంటే రోహిత్ని ఎంచుకుంటుంది. ఎవరు భాగ్య అక్క. సరే రోహిత్ని ఎంచుకునేది కదా, ఏం మాట్లాడుతుంది అనుకుంటే నాకైతే మెండలెక్కింది. మన రోహిత్ కంట మాట్లాడడం రాదంట. టాస్కులు ఏదో ఫిజికల్ టాస్కులు అవన్నీ చేస్తాడు, కానీ ఎవరన్నా వెనక నుంచి అది కూడా ఎవరన్నా వెనక నుంచి పుష్ చేస్తేనే అవన్నీ చేస్తాడంట. మనోడికైతే మాట్లాడడం రాదంట, ఏమీ రాదంట. అసలు భాగ్య గారు ఇది ఎట్లా మాట్లాడారో నాకైతే అర్థం కావట్లే. సో ఇలాంటివి అయితే చాలా దారుణాలు అయితే ఈరోజు జరిగినాయి. సో ఒక్కొక్కటి మాట్లాడుకుందాం ఈరోజు అయితే. జడ్జెస్ రావడంతోనే వాళ్ళు ఒకటి చెప్తారబ్బా. ఫస్ట్ ఎపిసోడ్లో మనము కొందరిని సెలెక్ట్ చేసాము, బట్ వాళ్ళ పర్ఫార్మెన్స్ అంతగా బాగాలేదు, అంటే వాళ్ళు నిరూపించుకోవట్లేదు. సో వాళ్ళ నలుగురు ఎవరు అనేసి స్టేజ్ మీద పిలుస్తారు. ఆ నలుగురు ఎవరు అనేసి. సో ఆ నలుగురిని నేనైతే షాక్ అయినా. హేమంత్ పేరు కూడా ఉంది అందులో, చరణ్ పేరు కూడా ఉంది. సో హేమంత్, చరణ్, ప్రియాంక, భాగి. సో వీళ్ళ నలుగురిని స్టేజ్ మీదకి పిలుస్తారు ఫస్ట్ రావడంతోనే. స్టిక్ ఇచ్చేసి వీళ్ళు జడ్జెస్ ఆ స్టిక్కుని విరగ్గొట్టి వాళ్ళకి ఆపోజిట్లో మీకు ఆపోజిట్లో ఎవరినో కానీ ఎంచుకోండి. సో వాళ్ళకంటే మీరు ఎందుకు బెటరో చెప్పండి, వాళ్ళు ఎందుకు బెటర్ కాదో అది కూడా చెప్పండి అనేసి చెప్తారనమాట. సో అట్లా స్టార్ట్ అవుతుంది ఇది అయితే. సో ఫస్ట్ వచ్చేసి చరణ్. సో చరణ్ని స్టిక్కించేసి దీపక్ పేరు ఎంచుకుంటాడబ్బా. దీపక్ పేరు ఎంచుకొని స్టార్ట్ చేస్తుంది. ఇక్కడ కొంచెం ఆర్గ్యూ అవుతుంది వీళ్ళిద్దరి మధ్య, భయంకరమైన ఆర్గ్యూ అంటే కొంచెం భయంకరం కాదులేండి, కొంచెం అటు ఇటు అవుతుంది అనమాట. సో మనోడు వచ్చేసి చెప్తాడు ఏమని, నువ్వు టాస్కులు ఆడతావు అంటే నలుగురు నువ్వు లీడర్గా ఉన్నప్పుడు అంటే మీ టీంలో 3-4 ఉన్నప్పుడు నువ్వు టాస్కులు ఆడతావు, వాళ్ళందరూ కష్టపడి ఉంటారు. బట్ లాస్ట్కి వచ్చేతలకి నువ్వు సింపతిని ప్లే చేసి అంటే ఎమోషనల్ బ్లాక్మెయిల్ అన్నట్టు ఎమోషనల్ అయిపోయి నీ పేరు మాత్రమే అంటే నేనే కష్టపడ్డా, నా వల్లనే టీం గెలిచింది అనేసి మొత్తం నీ మీద వేసేసుకుంటావు, వాళ్ళకి ఒక్క ఛాన్స్ ఇవ్వవు, నువ్వు సింపతి వాడతావు అనేసి చరణ్ చెప్తాడనమాట. భయంకరమైన అంటే నువ్వు సరిగా ఉండవు అనేది భయంకరమైన ఇది వేస్తాడనమాట చరణ్. అంటే ఇది లాస్ట్ ఎపిసోడ్లో కూడా నువ్వు పాపం వీళ్ళందరూ ఆడినా కూడా నువ్వు నీ మీదనే వేసుకున్నావు, అంటే నేనే గెలిపించా అన్నట్టు నువ్వు మాట్లాడినావు, అందుకు నీకన్నా నేను గ్రేటు అనేసి ఏదో మాట్లాడతాడు అబ్బా చరణ్. అప్పుడు దీపక్ లేస్తాడు. దీపక్ లేచి లీడర్షిప్ టాస్క్లో 3 సార్లు బాల్ పట్టుకున్నా
ఎంతమంది నా పేరు పడినా కూడా నేను ఇంకా పోరా అన్న. తర్వాత అతని ఇంకొక టాస్క్లో తన చేయి మీద పడబోయే వాళ్ళు, బట్ దాన్ని స్కిప్ చేసేసి మనోళ్ళు బయటకు వచ్చేస్తారనమాట. ఎవరు దీపక్. సో నేనేం ఫేక్ డ్రామాని క్రియేట్ చేయలేదు, సింపతిని ఏం క్రియేట్ చేయలేదు, ఏం మాట్లాడతాను అనేసి మనోడు కొంచెం ఫైర్ అవుతారనమాట. ఎవరు? దీపక్. అట్లా కొంచెం ఆర్గ్యూ అవుతుంది. ఏదో అట్లా సాగిందనమాట. సో తర్వాత బిందు మాధవి వచ్చేసి ఏదో మాట్లాడుతుంది ఇంకా అది, మీరు ఫేర్ గేమ్ అని పోగినప్పుడు దీపక్ నిజం ఒప్పుకోలేదు చరణ్ అన్నాడు అనేసి ఏదో మాట్లాడుతుంది అనమాట. సో చరణ్ తర్వాత మళ్ళీ బిందు మాధవ్ అనమాట. ఇదంతా చేస్తున్నావు కదా, ఇదంతా మాట్లాడుతున్నావు కదా చరణ్, నువ్వు ఇదంతా మాట్లాడుతున్నావు కదా, నీకు ఇదంతా చూసి జనాలు నీకు ఓటు వేయగలుగుతారా అనేసి అడుగుతుంది అనమాట. ఇదేనా నీ ఐడెంటిటీ అనేసి కొంచెం వీళ్ళు కూడా రియాక్ట్ అవుతారు, జడ్జెస్ కూడా కొంచెం కోపడతారు అనమాట. సో అట్లా ఏదో జరుగుతుంది అబ్బా. సో ఫైనల్లీ దీపక్ కన్నా నేనే బెటర్ అనేసి మనం దీపక్ని పాయింట్అవుట్ చేసి చరణ్ మాట్లాడతాడు. సో అక్కడితో అది ఎండ్ అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి బాగి. ఇది హైలైట్. బాగి రోహిత్ ఎంచుకుంటుంది. రోహిత్ అంట మాట్లాడే అవకాశం వచ్చినా మాట్లాడలేకపోతున్నాడంట. ఎవరు? రోహిత్ అంట. ఛాన్స్ ఇచ్చినా కూడా మాట్లాడలేకపోతున్నాడంట. ఎపిసోడ్ చూసే ఫస్ట్లో ఏమో కానీ నిజం ఫస్ట్ ఎపిసోడ్ 2-3 ఎపిసోడ్లలో రోహిత్ నిజంగానే లేపితే తప్ప లేచి మాట్లాడలేడు. తర్వాత ఎపిసోడ్ నుండి దుమ్ము లేపుతున్నాడు. ఇప్పుడైతే ఈరోజు ఎపిసోడ్ కూడా దుమ్ము లేపినాడు. అయినా కూడా బాగి మాట్లాడితేనే, నువ్వు మాట్లాడిస్తేనే మాట్లాడతావు, లేకపోతే మాట్లాడవు. వెనక నుంచి నిన్ను పుష్ చేయాలా, అప్పుడే నువ్వేదో చూపిస్తావు అన్నట్టు మాట్లాడింది. ఇంకోటి 100% క్లారిటీ ఉండదంట ఎవరికి? రోహిత్ మాట్లాడే విషయాలలో 100% క్లారిటీగా ఉండదంట. ఇంకోటి రోహిత్ ఆడతాడు బాగానే ఉంది, కానీ వెనక నుంచి ఎవరైనా పుష్ చేస్తేనే మనోడు ఇంకా చేయగలుగుతాడు. ఆయన కూడా ఆయన ఏం చేయలేడు అన్నట్టు బాగి మాట్లాడతాడు అనమాట. ఊరనా నాకు ఇదే అర్థం కావట్లేదు. అసలు బాగి ఎలా పాయింట్అవుట్ చేయాలనిపించింది రోహిత్కి అసలు అర్థమే కావట్లే. సో రోహిత్ లేస్తాడబ్బా. రోహిత్ లేసి సో అసలు ఈమె చెప్పిన పాయింట్స్లో అసలు సెన్సే లేదు. 5 గేమ్స్లలో 3 సార్లు అవకాశం వచ్చినా నువ్వు అట్లీస్ట్ క్లోజ్కి కూడా రాలా, నీకు ఛాన్సెస్ వచ్చినా కూడా నువ్వు అట్లీస్ట్ క్లోజ్కి కూడా లేనా, నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు అన్నట్టు మనోడు సీరియస్ అయినాడు అనమాట. కొంచెం సీరియస్ అయినాడు. నేను ఓకే ఫస్ట్ ఎపిసోడ్లో నేను సరిగా లేను, తర్వాత నాదేదో నిరూపించుకుని నేను ఎట్లా మాట్లాడుతున్నా మొత్తం అందరికీ తెలుసు అన్నట్టు మనోడు మాట్లాడతాడు అనమాట. తర్వాత జ్యూరీలు వేసేసి ఇదేనా మేమేమి ఇచ్చినాము, మేమేమి అడగమన్నా, అంటే వాళ్ళు కొంచెం జడ్జెస్ కూడా కోప్పడేసి ఏమని మాట్లాడతారు జడ్జెస్, సిచ్యువేషన్ ఉన్నప్పుడు నువ్వు స్టాండ్ తీసుకోవాలి, నీకోసం సిచ్యువేషన్ రాదు అన్నట్టు జడ్జెస్ మాట్లాడతారనమాట. ఇక్కడ కొంచెం ఆర్గ్యూ అవుతుంది వీళ్ళిద్దరి మధ్య. అదే బాగి గారు అయితే నాకు అర్థం కావట్లేదు, రోహిత్ని అయితే పాయింట్అవుట్ చేసి మాట్లాడడం ఇది అన్ఫేర్ అనిపించింది రోహిత్ విషయంలో. రోహిత్ కాకుండా ఇంకెవరన్నా ఎంచుకొని చెప్పినా కూడా కొన్ని పాయింట్స్ ఏదో అనిపించవచ్చు, కానీ ఏమో ఆలోచించే విషయం. కానీ ఈ రోహిత్ విషయం మాత్రం నాకైతే బాగి గారిది ఫేర్ అనిపించలేదు, అన్ఫేర్ అనిపించింది. సో తర్వాత వచ్చేసి హేమంత్ స్టిక్కుని విరగొట్టి అపూర్వని టార్గెట్ చేశారు. వీడైతే పెద్ద ఆర్గ్యూ అవుతుంది అబ్బా. సో అపూర్వ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రాదు, తను తప్పులను అసలు ఒప్పుకోదు, ఎల్లో కార్డు వచ్చినా రీజన్స్ చెప్పి తప్పుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. మెంటల్ టాస్క్లో ఆమె కంటే చాలా బెటర్ పర్ఫార్మెన్స్ నేను ఇచ్చాననేసి మనోడు మాట్లాడతారనమాట. ఫుల్ ఫైర్ అనమాట. అంటే తర్వాత అపూర్వ లేస్తుంది, అసలు నీకు అసలు క్లారిటీనే లేదురా నాయన, ఎప్పుడు కన్ఫ్యూజ్గా ఉంటావు. పాత డేర్లు అంటే ఫస్ట్లో డేర్లు పక్కన పెట్టు, తర్వాత నేను ఫిజికల్ టాస్కులు చేసుకొని నా కంఫర్ట్ జోన్ నుండి బయటకు వచ్చినాను, నేనేందో నిరూపించుకున్నా, నీకు అటు తెలీదా, నువ్వేం మాట్లాడుతున్నావు అనేసి అపూర్వ కొంచెం ఫైర్ అవుతుంది అనమాట. సో నిన్న మైండ్ గేమ్ ఆడారు కదా. సో ఆ మైండ్ గేమ్లో కూడా నువ్వు టీంలో తీసేసినప్పుడు నేను పక్క టీంలోకి వెళ్ళి ఆల్మోస్ట్ 30 పాయింట్లు నేను సాధించిన, నువ్వేం సాధించినావు, నువ్వేం బీగినావు అన్నట్టు అపూర్వం మాట్లాడతారు అనమాట. సో అక్కడ కొంచెం ఆర్గ్యూ అవుతుంది అబ్బా, ఫుల్ పెద్ద ఆర్గ్యూ అవుతుంది. జడ్జెస్ వచ్చి ఆపేంత వరకు అది సద్దుమనగదు అనమాట. సో అట్లా ఇది జరుగుతుంది. తర్వాత ప్రియాంక అమ్మని ఎంచుకొని నువ్వు కొన్ని రీజన్ చెప్తుంది అనమాట. ఎట్లా, నేను 100% గేమ్ ఆడతా, 100% ఎఫర్ట్స్ పెడతా, అమన్ నన్ను ఈజీగా టార్గెట్ చేసేసి నా మీదకి దోచేస్తాడు, అంటే నీ వల్లనే, నువ్వే అన్నట్టు మాట్లాడతాడు. ఇంకోటి మనోడికి కొంచెం షార్ట్ టెంపర్ ఉంది, ఏం మాట్లాడతాడు ఏం అర్థం కానీ, ఆయన కంటే నేనే బెటర్ అన్నట్టు ప్రియా మాట్లాడుతుంది అనమాట. సో మళ్ళీ తర్వాత అమన్ లేచేసి కొంచెం ఏదో కౌంటర్ ఇచ్చేసి ఆడగడ సీరియస్ అవుతాడు కొంచెం.
తర్వాత దీన్ని కూడా జడ్జెస్ సర్దుమణుగుతారు. బట్ జడ్జెస్ డిసప్పాయింట్ అనమాట. ఎందుకంటే వీళ్ళ నలుగురు విషయంలో జడ్జెస్ టైం వేస్ట్ అన్నాయన. ఏం మీకు ఏం మిమ్మల్ని మీరు అవతల వాళ్ళకన్నా మీరు ఎందుకు గ్రేట్ అని చెప్పుకుంటారు ఆయన అంటే ఏదేదో మాట్లాడుతున్నారు, ఏదేదో టాస్కులు చెప్తున్నారు, ఇవన్నీ అసలు వేస్ట్ ఆయన స్వామి ఇది అసలు అనేసి మన వాళ్ళు ఫైర్ అవుతారు అనమాట. ప్రియాంకను కూడా ఇలా కొంచెం ఇక ఏదో కొంచెం పాయింట్అవుట్ చేసి మాట్లాడినట్టు అనిపించింది ఎవరు వీళ్ళు జడ్జెస్. సో అట్లా ఇది సాగుతుంది అబ్బా. జడ్జెస్ అసలు సాటిస్ఫై కాకోకుండా అదే ఫుల్ డిసప్పాయింట్ అనమాట. చరణ్ అంటారు, నీలో అసలు ఫైరే కనిపించట్లా, నీకు 3 గ్రీన్స్ వచ్చినాయా, అసలు గ్రీన్స్ వచ్చిన వాడిలాగానే ఉన్నావా నువ్వు, నాకే అనుమానం వేస్తుంది అన్నట్టు మనం మాట్లాడతారనమాట. సో హేమంత్ విషయంలో కూడా అంతే, నిన్ను చూస్తే సింపతి జాలి అన్నీ వస్తున్నాయి, ఆట తప్ప ఏం కనిపించట్లే నీలో, పాపమని ఓట్లు వేసి ఇంట్లో ఉంచారు కదా, బయటికి రాని హేమంత్, నీ పర్ఫార్మెన్స్ చూపి, ఇంతవరకు అయితే మేమేం అంతకన్నా చూడలే అనేసి మన వాళ్ళు చెప్తారనమాట. ప్రియాంక నువ్వు ముందుగానివి, కానీ అది మంచి వేలో లేదు, సో అమ్మనికి ప్రూవ్ చేయడం కాదు, ఆటలో ప్రూవ్ చేసుకో అనేసి మనోళ్ళు ప్రియాంకకి చెప్తారనమాట. సో బాగి నువ్వేనా అసలు, కేవలం ఫన్ ఒక్కటే కాదబ్బా, ఇక్కడ టాస్కులు అన్నీ ఉంటాయి, అన్నీ చేయాలి, నువ్వు ఫన్ కోసం ఒక్కటైతే ఇక్కడ కుదరదు, అన్నీ చేయాలా, నువ్వేదో నిరూపియాలేడా, పర్ఫార్మెన్స్ అన్నీ ఉండాలనేసి వీళ్ళకి కూడా చెప్తారనమాట. సో అట్లా జడ్జెస్కి కొంచెం డిసప్పాయింట్ చేసి వాళ్ళకి ఏదో కొన్ని 4-5 సూక్తులు చెప్పి పంపిస్తారనమాట. రోజు టాస్క్ ఏంటి అంటే టీం వర్క్. సో 2 చేతులు కలిస్తేనే కదా క్లాప్స్ అన్నట్టు మనోళ్ళు ఏదో సూక్తి చెప్పి, ఈరోజు టీం వర్క్ ఇదే టాస్క్ అనమాట. అంటే ఎట్లా అంటే మీరు ఒక టీంని ఫామ్ చేయండి, ఎందుకు ఫామ్ చేస్తున్నారు, మీకు అండర్స్టాండింగ్ ఉందా, అదే టాస్క్ అనమాట. సో అట్లా స్టార్ట్ అవుతుంది. సో ఒక టీంకి 4 మెంబర్స్ ఉండాలి, ఓకేనా. సో అది 4 మెంబర్స్ ఉండాలి. టాస్క్ ఎట్లా అంటే స్టేజ్ మీద ఒక గడ్డి పెడతారనమాట. ఆ గడ్డిలో కొన్ని నెంబర్స్ ఉంటాయి, ఆ నెంబర్స్ అన్నీ తీసుకుంటారు. శ్రీముఖు ఒక నెంబర్ చెప్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ 21 అని చెప్తుంది. వీళ్ళకి 2, 9, 8 సంథింగ్ ఏదో ఒక నెంబర్ వచ్చింటుంది కదా ప్రతి ఒక్క కంటెస్టెంట్కి. ఆ నెంబర్లన్నీ తీసుకొని క్యాలిక్యులేషన్ చేసి 21 వచ్చిన వాళ్ళు 4 టీమ్గా ఫామ్ కావాలా. సో అది టాస్క్ అనమాట. సో అట్లా ఈడైతే కొంచెం కొట్లాటలు ఉంటాయి, అమ్మ జీవితం ఏదేదో జరుగుతుంది అనుకోండి. సో ఫస్ట్ వచ్చేసి స్టేజ్ మీదకి రమ్మంటారు. మన వాళ్ళనైతే ఇంకా రెడీ స్టార్ట్ గో అంటే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ స్టార్ట్ అవ్వడంతోనే అందరు నెంబర్లు తీసుకుంటారు అబ్బా. అందరు కాదు, కొంతమంది నెంబర్లు తీసుకుంటారు. సో వాళ్ళల్లో ప్రియాంక అంటనా ఝాన్సీ. సో ఝాన్సీ టీం అనేసి ఒక టీంని ఫామ్ చేస్తారనమాట. ఝాన్సీ టీం ఒక్కటి ఫామ్ అవుతుంది అక్కడ. అంటే శ్రీముఖు చెప్పిన నెంబర్తో ఝాన్సీ టీం ఒక్కటి ఫామ్ అవుతుంది. మిగతా వాళ్ళంతా అసలు అంటే ఎందుకురా మీరు ఇంకా ఫామ్ చేయట్లేదంటే ఎవరు మాటినట్లా, ఎవరు కొద్దోళ్ళు ఉన్నారు, మీ నెంబరు ఎంత అది అంటే మీ టీంలో నేను ఉండను, మా టీంలో నువ్వు ఉండద్దు అన్నట్టు వాళ్ళు ఆర్గ్యూ చేసుకుంటున్నారు. టీం ఫామ్ కావట్లే అనేసి మన వాళ్ళు కొంచెం ఆర్గ్యూ అది ఇది జరుగుతుంది అనమాట. ఏందో ఈరోజు అయితే నాకే మెంటల్ ఎక్కింది. ఇది ఒక టాస్క్, టీం వర్క్ టాస్క్ అంట, ఏదో జరిగిందనమాట. సో అట్లా ప్రతి టీంలో 4 మెంబర్స్ ఉంటారు. సో ఫస్ట్ వచ్చేసి ఒక టీం ఫామ్ అయింది కదా, ఝాన్సీ వాళ్ళ టీం ఫామ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ టాస్క్లో వచ్చేసి ఝాన్సీ ఒక టీంని ఫామ్ చేస్తుంది అబ్బా. ఎవరెవరు, ఝాన్సీ, దీపక్, సృష్టి, తర్వాత మన ఆర్కే రామకృష్ణ అనమాట. వీళ్ళ నలుగురిని ఫామ్ చేస్తుంది అనమాట. ఆ నెంబరు సంథింగ్ 21, 22 ఎంతో వచ్చేది వీళ్ళని ఫామ్ చేస్తుంది. మన బిందు మాధవక్క ఒకటి అడుగుతుంది, ప్రియాంక మీ దగ్గరికి వచ్చింది కదా, మీరు ఎందుకు తనని బయటికి పంపించేసినారంటే, తను వచ్చింది బట్ తను నెంబర్ మాకు మ్యాచ్ అవ్వలేదు, అందుకే మేము బయటికి పంపించాం అంటుంది. ప్రియాంక వచ్చేసి ఎందుకు ప్రియాంక నువ్వు ఇట్లా చెప్పొచ్చు కదా వాళ్ళకి, నువ్వు చేయొచ్చు కదా అంటే, వాళ్ళు నాకు ఛాన్స్ ఇవ్వలేదు, నెంబరు నువ్వు నా టీంలో వద్దన్నట్టే వాళ్ళు ఇండైరెక్ట్గా చెప్పేసినారు, నేను ఎందుకు వాళ్ళ టీంలో ఉంటాను అనేసి ప్రియాంక బయటకు వచ్చేసాను. అది జడ్జెస్కి నచ్చదు. ఆడ కొంచెం పెద్ద ఆర్గ్యుమెంట్ అనమాట. ఎవరైనా నాకు అర్థం కాక అడుగుతా, ప్రియాంకని ఈరోజు భయంకరంగా టార్గెట్ చేశారబ్బా. ఆల్రెడీ మేము ఫామ్ అయిపోయినాం, మీరు మాకు వద్దు, మీరు వద్దు, నాకు ప్రియాంకను వద్దు, మీ నెంబర్ నాకు ఇయ్యి, మేము ఫామ్ చేసుకుంటాము అన్నట్టు మాట్లాడినారు అన్నట్టే. నవదీప్ వచ్చేసి అంటాడు, నువ్వు ఆర్గ్యూ చేయాలి కదా, ఒప్పియాలి కదా వాళ్ళని, అంటే నెంబర్ ఇచ్చేసి నువ్వు గివ్ అప్ ఇచ్చేసి వాళ్ళకేం వాళ్ళు ఆడుకొని నేను వేస్ట్ అన్నట్టు నువ్వు ఇచ్చేసినావు అనేసి మన వాళ్ళు ఫైర్ అవుతారనమాట. ఫుల్ టార్గెట్ చేశారు ఇది పాపం ప్రియాంకని. కొంచెం చాలా ఫీల్ అయిపోయింది ఈరోజు అయితే ప్రియాంక.
సో అట్లా వాళ్ళ టీంని ఫామ్ చేస్తారు. బట్ మిగతా వాళ్ళైతే అసలు టీంని ఫామ్ చేయాలి. అక్కడ జడ్జెస్ కొంచెం సీరియస్ అవుతుంది అనమాట. మళ్ళీ టాస్క్ జరుగుతుంది, నెంబర్స్ వస్తాయి, అంటే కొంతమంది నెంబర్ తీసుకుంటారు. అందులో వచ్చేసి శాలిని, తర్వాత మిథిలేష్, సంథింగ్ ఒక 2-3 కార్డులు వచ్చినాయంటే, అంటే ఒక 5-6 మంది కార్డులు వచ్చినప్పుడు వాళ్ళు టీంని ఫామ్ చేయమంటే వాళ్ళు అసలు ఒక అండర్స్టాండింగ్ ఉండదు, ఏముండదు అన్నట్టు వాళ్ళు గొడవ పడుతుంటారు అనమాట. జడ్జెస్కి నచ్చదు. ఎవరైనా మేము పెట్టిన టాస్క్ ఏంది, మీరు చేసేది ఏంది, అసలు టీమ్ ఫార్మేషన్ చేసుకుంటారు, ఒక గ్రూప్ని క్రియేట్ చేసుకుంటారు 4 మెంబర్స్తో, మీరేందరూ ఒక్కరు మాట వినట్లేదు అనేసి వాళ్ళు ఫుల్ డిసప్పాయింట్, ఫుల్ ఫైర్ అవుతారు అనమాట. ఇది లాస్ట్ టాస్క్, ఇంక ఇది కన్నా మీరు ఇప్పుడు గ్రూప్ని ఫామ్ చేయలేదు అంటే మీకు ఎల్లో కార్డు ఇచ్చేసి పక్కన కూర్చోబెడతాం, మీరు అసలు ఈ ఎపిసోడ్లోనే ఉండరు మీరు అన్నట్టు మన వాళ్ళు ఫుల్ ఫైర్ అవుతారు అనమాట. ఇంకా తర్వాత కింద మీద పడి వాళ్ళ నెంబర్లు తీసుకుంటారు, గ్రూప్స్ని ఫామ్ చేస్తారనమాట. ఎవరు ఫస్ట్ వచ్చేసి శాలిని వాళ్ళ ఒక ముగ్గురిని తీసుకుంటుంది శాలిని. తర్వాత ఎవరు రాజ్కుమారి, చరణ్, తర్వాత ఒక 4 తీసుకుంటారనమాట. లాస్ట్లో 3 మిగిలిపోతారు. ఎవరు? అపూర్వ, ప్రియా, తర్వాత బాగి. వీళ్ళ ముగ్గురిని ఎవరు తీసుకోరనమాట టీమ్ ఫార్మేషన్లో. ఎవరు తీసుకోరు, ఎందుకు తీసుకోవట్లేదు అంటే మేము నచ్చలేదు వాళ్ళకి అన్నట్టు వీళ్ళు మాట్లాడతారు. ఆడ పెద్ద గొడవ. ఈరోజు అంత గొడవలతో అయిపోయిందిలేండి. ఎపిసోడ్ కూడా అంత ఇంట్రెస్ట్ ఏం లేదులేండి, ఏదో ఇంకా లాగి చెప్పాలంటే చెప్పాలి అన్నట్టు ఉంది ఈరోజు అయితే. ఎపిసోడ్ అంత ఇంట్రెస్ట్ లేదు. బట్ వీళ్ళైతే కొట్లాడుకున్నారు, భయంకరంగా కొట్లాడుకున్నారు, ఆర్గ్యుమెంట్లు అవన్నీ జరిగినాయి. ఈ టీమ్ ఫార్మేషన్లు ఏంది అసలు టాస్క్, ఇది టీమ్ ఫార్మేషన్ ఒక టాస్క్ అంటబ్బా. ఈ టీమ్ ఫార్మేషన్ వీళ్ళకేమో చేత కాదు, మాకు రోహిత్ కావాలా, మాకు మిథిలేష్ కావాలా, అలాంటి మాకు దీపక్ కావాలని ఇది కొట్టుకోవడంలోనే సరిపోయింది, అస్సలు లేదు. సరే వీళ్ళదంతా అయిపోయింది, టీమ్ ఫార్మేషన్ అయిపోయింది. సో 3 టీంలు ఫామ్ అయినాయి అన్నమాట. ఒకటి నలుగురు ఉండేది 3 టీంలు ఫామ్ అయినాయి. మిగతా 3 బాగి, అపూర్వ, ప్రియ వీళ్ళు బయట పక్కన కూర్చున్నారు. వీళ్ళ నలుగురిలో పెద్ద ట్విస్ట్ ఏంటంటే, అంటే వీళ్ళు జడ్జెస్ పెద్ద ట్విస్ట్ బాంబు వేస్తారనమాట. ఏమని, మీ నలుగురిలో, అంటే ఒక టీంకి 4 కదా, మీ నలుగురిలో ఒకరు మీ కెప్టెన్ ఉంటారు కదా, ఒకరిని తీసేయాలి. మీరు ఏదంటే, అంటే ఇతను వద్దు, ఇతను పనికిరాడు టీంలో, ఇతను ఉంటే వేస్ట్ అంటే మీరు ఇంకేం మాట్లాడంలే, బయటికి తీసేయాలన్నమాట. ఫస్ట్ టీంలో కెప్టెన్ ఈడ పెద్ద కొట్లాట అనమాట. ఫస్ట్ ఝాన్సీ టీం కదా, ఝాన్సీలో ఎవరెవరు ఉన్నారు, ఝాన్సీ, ఆర్కే, దీపక్, మా ఇంకొకరు సృష్టి. సో వీళ్ళ 4 ఉన్నారు కదా, వీళ్ళ 4లో ఎవరన్నా టీం అంటే వీళ్ళ 4 కొట్లాడుకుంటారు. దీపక్ నేను ఉండాలంటాడు, ఝాన్సీ ఏమో ఆల్రెడీ 2 times నేను లీడర్గా ఉండి గెలిపించిన కదా, సో నేను ఉంటా అంటాడు. సృష్టి కూడా నేను ఉంటా అంటది. బట్ మన ఆర్కే మాత్రం ఇక్కడ పాపం ఎట్లా అంటే, నాకు ఇయ్యను రా ఛాన్స్ అంటే వీళ్ళు అసలు ఇయ్యరు, నువ్వు సరిగా ఆలోచించవు, నువ్వు డెసిషన్ సరిగా తీసుకోవు, నువ్వు లీడర్గా ఉన్నావంటే కానీ ఎందుకు వనికి రాకుండా పోతుంది అన్నట్టు మన వాళ్ళు మాట్లాడతారనమాట. బట్ జడ్జెస్కి అది నచ్చదు. ఇప్పుడు మీరు టీమ్ లీడర్స్ ఉంటాం అది అన్నారు కదా, అన్నారు కదా, ఆర్కేకి ఎందుకు ఇవ్వడంలే, రామకృష్ణకి ఎందుకు ఇవ్వడంలే అంటే, లేదు ఆ రామకృష్ణ ఇట్లా చేయడంటే, రామకృష్ణకి ఇచ్చినారంటే ఇదే కదా టీం వర్క్ అన్నట్టు మన వాళ్ళు మాట్లాడతారు అన్నమాట. నిజమే కదా. ఇప్పుడు ఎందుకో రామకృష్ణకి ఇచ్చినారంటే బెటర్ అనిపించా, ఇచ్చింటే బెటర్ అనిపించా, ఇచ్చింటే కొంచెం మేలు అనిపించింది. టీం వర్క్ అంటే ఏంది చెప్పండి, అందరూ కలిసి ఉండాలా, స్ట్రాంగ్గా ఉండి ఒక గేమ్ ఆడి గెలుచుకునే సత్తా ఉండాలబ్బా. టీం వర్క్ అంటే అందరూ సమానంగా ఆడాలా. వీలైతే భేదాలు గీదాలు, నువ్వు ఆలోచించలేవు, నువ్వు అది చేయలేవు, నువ్వు పర్ఫార్మెన్స్ చేస్తావు కానీ నువ్వు అది ఇది అన్నట్టు మన వాళ్ళు మాట్లాడతారు అనమాట. అక్కడ జడ్జెస్ కొంచెం ఫైర్ చేసి ఛాన్స్ ఇవ్వండి అన్నట్టు, అంటే మన రామకృష్ణకి ఛాన్స్ ఇస్తారనమాట. దీపక్ గడ ఇస్తాడు. దీపక్ నువ్వు ఇంతవరకు లీడర్ కాలేదంటే ఒకసారి అయ్యానంటే మళ్ళీ నీకేమయ్యా రామకృష్ణకి ఇచ్చి చూడొచ్చు కదా ఒకసారి అంటే, సరేలేండి సార్ ఇస్తామనేసి ఏదో ఇంకా ఇవ్వాలంటే ఇచ్చినారబ్బా. బట్ మనోడు అయితే ప్రూవ్ చేసుకుంటాడు లాస్ట్లో. మనోడు ఈ టాస్క్లు అన్నీ లాస్ట్లో గెలుస్తాడు, ప్రూవ్ చేసుకుంటాడు అనమాట రామకృష్ణ. బట్ ప్రూవ్ చేసుకున్నప్పుడు ఒకటి మాట్లాడాలబ్బా. ప్రూవ్ చేసుకున్నావు కదా రామకృష్ణ, ఏం మాట్లాడతాను, అదే ఎలా అనిపించింది అంటే, నాకు గ్రేట్ అనిపించింది. మా టీం మెంబర్స్ నన్ను లీడర్గా ఎంచుకున్నారు కాబట్టి నేను మంచిగా అది అంటే, నిన్నెప్పుడు టీం లీడర్గా ఎంచుకున్నారు నాయన, నిన్న ఆటలో కూరలో కరివేపాకు మాత్రం తీసేసినారు, మేము మాట్లాడితేనే కదా నీకు కెప్టెన్సీ ఇచ్చింది, అదే లీడర్గా ఇచ్చింది, వాళ్ళే ఎప్పుడు ఇచ్చినారు అనేది ఆడ కొంచెం మార్గే అనమాట. ఏదేదో జరిగింది అండి, మెంటల్ ఎపిసోడ్ అబ్బాయి రోజైతే నిజంగా అస్సలు మెంటల్ ఎక్కింది నాకైతే. ఏదో ఇంకా చెప్పాలా అన్నట్టే ఉంది, ఇంట్రెస్ట్ లేదు.
నిన్న మొన్న కొంచెం ఏదో టాస్కులు బాగానే ఉన్నాయి కానీ ఈరోజు అయితే దరిద్రం. నిన్న కూడా టాస్క్ దరిద్రంగానే ఉందిలేండి. మొన్న టాస్కులు కొంచెం బెటర్ అనిపించింది. సో తర్వాత అంతే టీం లీడర్ ఎంచుకోవాలంటే రాజకుమారి గారి టీంలో రాజకుమారి, మిథిలేషు, చరణు, తర్వాత హేమంత్. సో వీళ్ళు కూడా కొట్లాడుకుంటారనమాట. నేను ఉండాలా కెప్టెన్, నేను ఉండాలా లీడర్, నేను ఉండాలి లీడర్. సో ఫైనల్ వచ్చేసి చరణ్కి లీడర్ ఇస్తారనమాట. అబ్బా అది మ్యాటర్. ఇదే అయిపోయింది ఈ లీడర్ వేయడము, ఫామ్ చేయడము, ఇదే అయిపోయింది ఎపిసోడ్ అంతా. సో ఫైనలీ వీళ్ళు ఒక బొక్క పెట్టేది ఏంద్రా అంటే పెద్ద ట్విస్ట్. నవదీప్ వచ్చి మీ నలుగురిలో ఒకరిని తీసేయాలా, అది కూడా లీడర్ మాత్రమే తీసేయాలా. అదే లీడర్ లేచి ఎవరినైతే తీయాలనుకుంటారో చెప్పేసానంటే వాళ్ళు బయటికి వెళ్ళిపోవాలి, వాళ్ళు ఈ గేమ్లోనే ఉన్నారనేసి, టీంకి ముగ్గురు ఉండాలనేది మన నవదీప్ పెద్ద బాంబు వేస్తే ఈడ ఆర్గ్యూ అవుతుంది. అబ్బా ఒక టీం ఉంటుంది, అది అమన్ టీం. అమన్ టీంలో అమను, శాలిని, తర్వాత గాయత్రి, రోహిత్. సో వీళ్ళు నలుగురు ఉంటారు. గాయత్రి లీడర్ అనమాట. గాయత్రికి ఛాన్స్ ఇవ్వలేదు ఇంతవరకు, ఛాన్స్ ఇద్దామన్నట్టు వీళ్ళు కూడా వీళ్ళు కూడా తనకి లీడర్గా ఎంచుకుంటారు అనమాట. బట్ మన గాయత్రి లేచేసి ఎవరిని తీసేయాలనుకుంటున్నాం అంటే అమ్మని తీసేయాలంటారు. ఈడ అమ్మనికి పిచ్చ కోపం వస్తుంది. అంతే మంచి పని చేసినా కదా, నాకు జరగాల్సిందే ఇది, కరివేపాకు తీసేసినట్టు తీసేసినారు కూరలో అనేసి నాకు జరగాల్సింది అనేసి మనోడు ఫుల్ డిసప్పాయింట్ వేసి ఫుల్ సీరియస్ అవుతారు అనమాట. ఎందుకు నువ్వు గాయత్రిని అడుగుతారు, నువ్వు ఎందుకు తీసేస్తావు ఎవరిని అమ్మని అంటే, అమ్మను ఒక్కోసారి టెంపర్ పెరిగిపోతుంది అమ్మను, ఆ టెంపర్ వల్ల గేమ్ ఎట్లా ఆడతాడో ఏమో తెలియదు నాకు, కోల్పోయే ఛాన్సెస్ ఎక్కువ, ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువ అనేసి ఏదో కొంచెం వ్యాలిడ్ రీజన్ అనిపించేది. మనోడైతే కొంచెం టెంపర్ ఎక్కుతుంది అప్పుడప్పుడు, కొంచెం ఆ రీజన్ ఏదో చెప్పేసి తీసేస్తుంది అనమాట. అట్లా ప్రతి టీంలో నుండి ఝాన్సీ టీంలో, తర్వాత చరణ్ టీంలో, తర్వాత గాయత్రి టీంలో ఇట్లా అందరినీ తీసేస్తారనమాట ఒక్కొక్కరిని. తర్వాత మెయిన్ టాస్క్ స్టార్ట్ అవుతుంది. అబ్బా రోప్స్ ఉంటాయి. ఏం టాస్క్ అంటే రోప్స్ ఉంటాయి. ఆ రోప్స్ అవతలొకరు పట్టుకొని మధ్యలో ఒక చెక్కలాగా ఉంటుంది. ఆ చెక్క మీద బాక్సెస్ పేర్చాలన్నమాట 1 by 1 అనేసి. విన్నర్ అనేసి ఒక బాక్సెస్ పేర్చాల, విన్నర్ అనే నేమ్. ఓకేనా. అక్కడ ఏమవుతుందంటే జడ్జెస్ ముందే చెప్పింటారు ఎవరికి, ఝాన్సీ దగ్గర ఒక ఫైర్ కార్డ్ ఉంటుంది అనమాట. సో ఆ ఫైర్ కార్డు యూజ్ చేసుకోవచ్చు. ఏది హెడ్ స్టార్ట్ అనేసి, అంటే తను గేమ్ స్టార్ట్ చేసినప్పుడు ముందుకెళ్ళే ఛాన్స్ అనమాట, కొంచెం ఆ గేమ్లో కొంచెం ముందుకెళ్ళే ఛాన్స్ అనమాట. సో అది యూజ్ చేస్తావా నువ్వు ఈ గేమ్లో అంటే ఓకే యూజ్ చేస్తా అంటుంది. సో ఆ టాస్క్ స్టార్ట్ అవుతుంది. ఆ గేమ్లో వాళ్ళు విన్నర్ అనే బాక్సెస్ని ఒక మూడు బాక్సెస్ని వాళ్ళు హైలో పెట్టేసి తర్వాత గేమ్ స్టార్ట్ అవుతుంది. ఈ గేమ్లో మెచ్చుకోవచ్చు రోహిత్ని, ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ 3 బాక్సులు ఉన్నాయి. రోహిత్ టీము మిగతా వాళ్ళ టీంలో ఎవరికీ లేదు. బట్ రోహిత్ మాత్రము ఫాస్ట్గా వాళ్ళకన్నా ఆల్మోస్ట్ ముందు పెట్టేసినాడు. జస్ట్ మిస్లో ఒక బాక్స్ వెళ్ళిపోయింది. బట్ నిజం చెప్పాలంటే రోహిత్ పెట్టిన తర్వాత ఒకవేళ వీళ్ళకి ఆ ఫైర్ కార్డు ఉంది కాబట్టి వాళ్ళకి అడ్వాంటేజ్ అయింది. ఆ ఫైర్ కార్డే కానీ లేకుంటే రోహిత్ పెట్టేసి ఉంటాడు, ఇంకా వాళ్ళు 3 బ్యాలెన్స్ ఉంటాయి పక్కా. ఎందుకంటే ఈ టాస్క్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. రోహిత్ ఆల్రెడీ పెట్టేసి ఉంటాడు, బట్ వీళ్ళకి మాత్రం ఆల్రెడీ ఫైర్ కార్డ్ ఉంది కదా, వాళ్ళకి మాత్రం 3 బాక్సెస్ ఇంకా తక్కువలోనే ఉంటారు. వాళ్ళకి 3 బాక్సెస్ అడ్వాంటేజ్ ఉంది కాబట్టి వాళ్ళు గెలవడం జరిగిందబ్బా. రోహిత్ అయితే అద్దరు కొట్టాడు ఈరోజు అయితే. ఏందబ్బా ఇంత ఫాస్టా రోహిత్ నువ్వు? నిజంగా ఈ టాస్క్ అయితే మన వాళ్ళు అయితే మెచ్చుకున్నారు. బట్ జడ్జెస్ వీళ్ళందరూ మెచ్చుకున్నారు, ఫుల్ ఇంప్రెస్ అనమాట. నువ్వేంద్ర స్వామి కార్డు నీకు ఈ కార్డుకి డేమ్ లేకోకుండా కూడా నువ్వేంది ఇంత హైలైట్గా అన్నావు అనేది ఫుల్ మన వాళ్ళు ఇంకా ఇంప్రెస్ చేసి అది ఇది అనేది మాట్లాడతారు. తర్వాత మిగతా వాళ్ళంతా ఇంకా చలో జయంగా. సో వీళ్ళు గెలుస్తారు. ఈడ పెద్ద రచ్చ అనమాట. గెలిచిన టీం ఉంటుంది కదా, ఏది రామకృష్ణ కెప్టెను. రామకృష్ణ నువ్వు ఫస్ట్ టైం గెలిచినావు బాగుంది అనేసి మనం అప్రిషియేట్ చేస్తారు. ఎవరు వీళ్ళు జడ్జెస్. ఆడా పెద్ద తలకాయ నొప్పి ఏంది, వీళ్ళ పేర్లు చెప్తారనమాట. వీళ్ళ వల్లనే నేను కెప్టెన్ అయ్యాను, అది లీడర్ అయ్యాను అనేసి. వాళ్ళ వల్ల నువ్వు యాడ్ అయినావు రా స్వామి, మేము కొట్లాడితే నువ్వు లీడర్ అయినావు, లేకపోతే నీకంతా యాడ్ ఉంది, వాళ్ళు నిన్న ఆటలు అట్టిపండులాగా పక్కన పెట్టేసినారు, సో నువ్వు వేస్ట్ అన్నట్టు చెప్పేసినారు వాళ్ళు ఇండైరెక్ట్గా అనేసి మళ్ళీ చెప్తే ఆడ కొంచెం ఆర్గ్యూ అవుతుంది. మనోడు ఏదో కొన్ని ఎమోషనల్ స్పీచ్ అన్నమాట అన్నట్టు కొన్ని చెప్పుకొని చుట్టూ ఉండే వాళ్ళకి అది చెప్పుకొని కొంచెం ఉంటుంది ఆడ పంచాయతీ. తర్వాత ఈ ఓట్ అప్పీల్ చేసేటప్పుడు ఆడ ఒక పెద్ద ఇది జరుగుతుంది. ఓట్ అప్పీల్ అప్పుడు కెప్టెను మన
రామకృష్ణ కదా, అప్పీల్ నువ్వు చేసుకుంటావు అంటే సేమ్ నేను అడిగి చెప్తాననేసి డిస్కషన్ చేస్తారనమాట. ఆ డిస్కషన్లో మనోడు ఝాన్సీకి ఆల్రెడీ ఉంది, ఓకే పక్కన పెట్టు. దీపక్కి ఇస్తాను నేను, అదే నువ్వు ఝాన్సీకి ఇస్తావు ఎందుకంటే ఝాన్సీనే కదా నీకు కెప్టెన్సీ ఛాన్సెస్ ఇచ్చి లీడర్ ఛాన్సెస్ ఇచ్చింది, నువ్వు ఝాన్సీకి ఏమైనా ఇస్తావో ఓటు అప్పీల్ అంటే ఆలోచించుకొని చెప్తాను, మా డిస్కస్ చేసి చెప్తానంటే మనోడు డిస్కస్ చేసి వచ్చి ఝాన్సీ పేరు చెప్పుకొని దీపక్ ఇస్తానని చెప్తాడు. అదేంది అది దీపక్ ఎందుకు ఇస్తావు అంటే వీళ్ళ వల్లనే కదా నాకు లీడర్షిప్ వచ్చింది, అది అంటే వాళ్ళ వల్లే ఆడొచ్చింది రా, మా వల్ల రా స్వామి నువ్వేంది ఇది ఇట్టింటు అనేసి ఆడ కొంచెం ఆర్గ్యూ అవుతాయి అనమాట. సో ఇదంతా ఫైనల్గా కాదు, దీపక్ కూడా వచ్చేసి వద్దులే నాకు వద్దు ఈ అప్పీల్ ఇదేం వద్దు, నేను ఫ్యూచర్లో నిరూపించుకుంటాను నెక్స్ట్ రామకృష్ణకి ఇచ్చా అంటే రామకృష్ణంగా ఓటు అప్పీల్ చేసుకుంటాడు. తర్వాత మళ్ళీ బిందు మాధవ్ వచ్చేసి డ్యాన్స్ వేస్తాడు, కొంచెం వాడు ఇంప్రెస్ అవుతారు, నువ్వు ఈరోజు బాగా చేసినావు రామకృష్ణ, బెటరు లీడర్షిప్ బాగా చేసినావు నీ వల్ల అది ఇది అనేసి కొంచెం మనోళ్ళు పైకి రేపుతారనమాట. సో అది ఆడికి ఆ పంచాయతీ అయిపోతారు, డ్యాన్స్ వేస్తారు బిందు మాధవ్ వచ్చేసి తన రామకృష్ణతో, అది పంచాయతీ అయిపోతుంది ఈరోజు. సో అట్లా సాగుతుంది అబ్బా ఈరోజు అయితే. సో తర్వాత రోహిత్, సో MVP మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డు వచ్చేసి రోహిత్కి ఇచ్చినారు. ఇది హైలైట్, ఎందుకంటే రోహిత్కి ఆల్రెడీ నిన్న ఎపిసోడ్లో ఈ MVP ఉంది, ఓకేనా, అవార్డు. మనోడికి 2వ అవార్డు వచ్చింది. ఇంతవరకు అగ్ని పరీక్ష చరిత్రలో ఎవరికి 2 అవార్డులు రాలేదంట. ఏది MVP మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డు ఎవరికి రాలేదంట, రోహిత్కి మాత్రం వచ్చింది. ఊరికేనే వస్తుందా, మనోడు ఆడింటాడు, బట్ ఇక్కడ భాగ్య అక్క మాత్రం దాన్ని టార్గెట్ చేసి ఫస్ట్లో మాట్లాడింది. ఊరికేనే వస్తుంది చెప్పండి, మనోడు అయితే గ్రేట్ అని చెప్పొచ్చు. ఈరోజు అయితే రోహిత్ 2 సార్లు కొట్టేశాడు. సో ఇదబ్బా ఈరోజు అయితే జరిగింది. తర్వాత ఎల్లో కార్డు ఉంది కదా, సో ఎల్లో కార్డు ఎవరికి ఇస్తున్నారు ఈరోజు అంటే ప్రియాకి ఇచ్చేస్తారనమాట. ఎందుకంటే వీళ్ళకి ప్రియా నచ్చలేదంటే బయటికి పంపించండి అబ్బా, రెడ్ కార్డు ఇచ్చేసి. ఎందుకు ఊరికే తన్ని షోలో పెట్టేసి ఊరికే తన్ని అవమానిస్తా, ఇదే అనిపించింది. అవమానిస్తున్నారు, ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు చులకనగా. ఏందిరా నువ్వు ఏంది నిన్నట్టే మాట్లాడుతాను. జడ్జెస్ శ్రీముఖి మొత్తం నలుగురు ప్రియాంక చేసిన తప్పులు కొన్ని ఉన్నాయి, బట్ వేరే వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళ మీద వాళ్ళతో ఎట్లా మాట్లాడతారో ప్రియాంకతో అట్లా మాట్లాడట్లా, కొంచెము ఓవర్ యాక్షన్ చేసినట్టు అనిపించింది ప్రియాంక విషయంలో అది. సో తనకి ఈరోజు ఎల్లో కట్టేశారనమాట. సో అట్లా అన్నమాట ఈరోజు ఎపిసోడ్ అయితే. తర్వాత లాస్ట్లో అందరూ డ్యాన్స్ చేయడానికి స్టేజ్ మీదకి రానైనా అంటే అందరూ వస్తారు, భాగ్య మాత్రం ఏడుస్తుంది, భయంకరంగా ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తాను అది ఇదంటే నేను ఇట్లా కొన్ని ఫస్ట్లో ఇట్లా జరిగింది, నా చేయి బాగాలేదు, నేను టాస్క్లు బాగానే ఇస్తాను, మీరేమో ఛాన్సెస్ ఇవ్వట్లే టీంలో నేను చేర్చుకోవడానికి అన్నట్టు బాధపడుతుంది. సో అదన్నమాట ఈరోజు తను కొన్ని సర్దుమని వేసి అందరు డ్యాన్స్ చేస్తారు. సో ఆడికి పంచాయతీ అయిపోతుంది అనమాట. సో ఇది ఈరోజు అయితే జరిగిన ఎపిసోడ్ అబ్బా. ఈరోజు ఏమంతగా ఇంట్రెస్టింగ్ ఏం లేదులేండి, ఏదో ఇది దిక్కుమాలిన టాస్క్ తీసుకొని వచ్చినారు, ఏం ఇంట్రెస్ట్ లేదు పాడలేదు. కొన్ని ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి. రోహిత్ అయితే అదరగొట్టినాడు ఈ ఎపిసోడ్లో. రాజకుమారి వాళ్ళ టీం అయితే అంతే నార్మలే, అదే రాజకుమారి వాళ్ళ టీం నార్మలే, ఏమంతగానో హైలైట్స్ ఏం లేవు బా. ఈరోజు అయితే చిన్న గొడవలు, ప్రియాంకని భయంకరంగా టార్గెట్ చేసినారు, అంతే. ఇవే మాట్లాడుకునే విషయాలు అయితే ఈరోజు ఎపిసోడ్లో. ఏమో నాకు అర్థం కాల, మొన్న ఎపిసోడ్లో ఏమనింది బా, ఈ రోజు నుంచి హై ఇంకా అగ్ని పరీక్ష ఎక్కడికి వెళ్ళిపోతుంది అన్నట్టు మాట్లాడినారు. కానీ నిన్న ఎపిసోడ్ నుంచి నిన్న ఎపిసోడు నిద్రే, ఈరోజు ఎపిసోడు దరిద్రం, ఏమీ లేదు, అంతా డొల్లా అన్నట్టు అట్లా అయిపోయింది అనమాట ఈరోజు ఎపిసోడ్ అయితే. సో దర్శిట్ అబ్బా ఈరోజు ఎపిసోడ్ అయితే ఇట్లా జరిగింది. సో మీకు ఏ కంటెస్టెంట్ అంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి. రోహిత్ గేమ్ ఎలా అనిపించిందో ఈరోజు మనోడు అదరగొట్టినాడు కదా, సో ఎలా అనిపించిందో అది కూడా కింద కామెంట్ చేయండి. సో దట్స్ ఇట్ గైస్ ఈరోజు అయితే వీడియో. సో మళ్ళీ రేపు ఎపిసోడ్లో కలుద్దాం, అంతవరకు బాయ్.